ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 9 గంటల వరకు 15% మేర పోలింగ్ సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. మధిర 9వ వార్డులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చినట్లు ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. దీంతో భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఎన్నికల పోలింగ్ పై మా ప్రతినిధి యాకేష్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు అధికారిక లెక్కల ప్రకారం 15 పాయింట్ మేర కూడా పోలింగ్ శాతం నమోదైనటువంటి నేపథ్యంలో ఇంకా కూడా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో గంటకు కూడా ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు బారులు తిరుగుతున్నారు. చిన్నపిల్లలతోటి చంటి బిడ్డలతో కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చి తల్లులు వచ్చి ఓటేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక వృద్ధులు కూడా అదే ఊపు మీద పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో కూడా యువత పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి నేపథ్యంలో మనం ఖమ్మం జిల్లాలోని ఎదులాపురం మున్సిపాలిటీని చూసుకోవచ్చు. దాదాపు ఇదే పరిస్థితి ఉదయం నుంచి కూడా కనిపిస్తా ఉంది. భారీగా కూడా ఓటర్లు తమ ఓటు హక్కు కోసం క్యూ లైన్ లో నిలబడి సైతం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అయితే ఏదైనా ఒక గుర్తింపు కార్డు 14 కార్డుల్లో ఏదో ఒక గుర్తింపు కార్డు తీసుకొని వస్తే ఓటు వేయడానికి అవకాశం ఉంటుందని ఇప్పటికే ఎన్నికల అధికారులు చెప్పినటువంటి క్రమంలో వారంతా కూడా వారి గుర్తింపు కార్డును తీసుకొని పోలింగ్ కేంద్రానికి వస్తున్నారు. అనుమతి లేనిదే ఎవరిని కూడా పోలీసులు లోనికి అనుమతించట్లేదు. వాళ్ళకు సంబంధించి ఆ గుర్తింపు కార్డు కనీసం సెల్ ఫోన్ కూడా ఎన్నికల నిబంధనల మేరకు ఎవరిని కూడా లోనికి అనుమతించట్లేదు. పూర్తి స్థాయిలో బ్యాలెట్ పత్రం కింద ఈ పోలింగ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా క్షుణ్ణంగా చూసిన తర్వాతనే ఓటు వేయాలని కూడా ఇప్పటికే అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. ఒకసారి మనం పోలింగ్ క్యూ లైన్ కూడా చూసుకోవచ్చు. భారీగా కూడున్నారు. ఒక్కో అభ్యర్థి ఓటు వేయాలంటే దాదాపు అరగంట నుంచి గంట సమయం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉదయం పూట ఎక్కువగా కూడా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తల్లి వస్తున్నటువంటి నేపథ్యంలో భారీగా కూడా క్యూ లైన్లు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఓవరాల్ గా 9 గంటల లోపు జరిగినటువంటి పోలింగ్ ను పరిశీలించుకుంటే ఎదులాపురం మున్సిపాలిటీలో 15% మేర కూడా పోలింగ్ నమోదైంది. వైరాలో కూడా 14.52% నమోదైంది. సత్తుపల్లిలో మొత్తం 23 వార్డుల్లో 15% పైగా కూడా పోలింగ్ నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక కల్లూరులో కూడా దాదాపు 19%, ప్రస్తుతం 2 గంటల వ్యవధిలో భారీగానే కల్లూరులో పోలింగ్ నమోదైనట్లు తెలుస్తా ఉంది. ఇక మధిరాలో 12% మేర కూడా పోలింగ్ నమోదైంది. ఓన్లీ మధిర నియోజకవర్గం మున్సిపాలిటీలోనే తక్కువ పోలింగ్ శాతం నమోదైనట్లు సమాచారం అవుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే 15% మేర కూడా పోలింగ్ జరిగినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆయన మధిర మున్సిపాలిటీలోని 9వ వార్డులో ఆయన ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. అట్లాగే జిల్లాలోని ప్రముఖులంతా కూడా ఇప్పుడిప్పుడే ఆ పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రతా పరమైన అంశాలకు సంబంధించి 144 సెక్షన్ అతి సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా విధించి అక్కడ గొడవలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. పోలింగ్ ఇప్పటికే ఏజెంట్లకు సిబ్బందికి అందరూ కూడా అవగాహన కల్పించినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం శత విధాల అధికార యంత్రాంగం ప్రయత్నం చేసిందని చెప్పుకోవచ్చు. ఎన్నికల సంఘం కూడా అటు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటించినటువంటి నేపథ్యంలో భారీగా కూడా పోలింగ్ నమోదు అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. గతంలో కంటే కూడా ఈసారి భారీ నమోదు కావాలన్న ఉద్దేశంతో అధికార యంత్రాంగం అయితే పనిచేస్తా ఉంది. ఉదయం పూట దాదాపు ఈ క్రౌడ్ అంతా కూడా మధ్యాహ్నం వరకు ఈ క్యూ లైన్ల పరిస్థితి ఉంటుంది. సాయంత్రానికి కొంత పోలింగ్ తగ్గే అవకాశం కనిపిస్తా ఉంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని పంచాయతీల్లో దాదాపు 90% మేర కూడా పోలింగ్ కొనసాగినటువంటి పరిస్థితి. ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ వారు, దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లను కూడా అభ్యర్థులు ఓటింగ్ కోసం తరలించేటువంటి ఏర్పాట్లు చేశారు. ఆ క్రమంలోనే భారీగా కూడా పోలింగ్ నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇంకా మధ్యాహ్నం సమయానికి కూడా ఇంకా భారీగా పోలింగ్ పెరిగే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. 5 మున్సిపాలిటీల్లో కూడా దాదాపుగా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఒక అత్యల్పంగా ప్రస్తుతం ఒక మధిర మున్సిపాలిటీలోనే 12% మేర మాత్రమే పోలింగ్ జరిగినటువంటి నేపథ్యంలో ఇంకా కూడా ప్రజలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉదయం పూటనే పోలింగ్ కేంద్రానికి వస్తుంటే మరి కొన్ని చోట్ల కొంత ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఆ ప్రాంతాల్లో కూడా భారీగానే పోలింగ్ అయితే పెరిగే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మనం
ఆ పోలింగ్ కేంద్రాల్లో కూడా ఇక్కడికి వచ్చేటువంటి కొంత ఎండాకాలం సమీపిస్తున్నటువంటి తరుణంలో ఏమన్నా మెడికల్ ఎమర్జెన్సీ అయితే కూడా మెడికల్ కిట్లను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి. వారికి కావాల్సినటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇతర ఏమన్నా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తితే ఆ జ్వరం టాబ్లెట్, తలనొప్పి, ఇతర కొంత మెడిసిన్ అయితే కూడా అందుబాటులో ఉంచారు. ఎండాకాలం ఇప్పుడిప్పుడే ఎండలు కొంత వస్తున్నటువంటి క్రమంలో పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లకు కూడా వాటర్ క్యాన్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దానికి సంబంధించి సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇట్లా మొత్తం అన్ని 5 మున్సిపాలిటీల్లో కూడా దాదాపు ఇదే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అభ్యర్థులకు సంబంధించి తమ గెలుపు ఓటములకు సంబంధించి వారంతా కూడా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. పోలింగ్ కేంద్రానికి వచ్చేటువంటి ఓటర్లను ఇంకా ప్రాధేయపడి తమకు ఓటు వేయాలంటూ కూడా అభ్యర్థిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే పోలింగ్ కేంద్రాల వద్ద కనిపిస్తా ఉంది. అయితే 100 మీటర్ల లోపు బయటనే 100 మీటర్ల అవతలనే అభ్యర్థులు కానీ ప్రచారం చేసుకునే వారు మాత్రం ఉండాలి. లోనికి ఎవరిని అయితే అనుమతించట్లేదు. పోలీసులు అయితే చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి ఎవరిని అనుమతి లేనిదే ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఈ ఖమ్మం జిల్లా పరిధిలోని 5 మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికలు ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ ఉంటుంది కనుక ఓటర్లు ఇంకా కూడా ఓటు వేయడానికి రావాలి అని అటు అధికారులు అప్పీల్ చేస్తున్నారు. మరో పక్క అభ్యర్థులు కూడా వారు ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉంటే వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని పోలింగ్ కేంద్రాలకు కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నము అభ్యర్థులు కూడా ఓటర్లను చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఖమ్మం జిల్లాలో తాజాగా ఉంది. పోలింగ్ శాతం దాదాపు భారీగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఈ 2 గంటల వ్యవధిలోనే దాదాపు 15 నుంచి 20% మేర పోలింగ్ పెరిగినటువంటి నేపథ్యంలో ఇంకా కూడా భారీగా పెరిగే అటువంటి సిచ్యువేషన్ ఖమ్మం జిల్లా మున్సిపాలిటీలో కనిపిస్తుంది. కెమెరామెన్ శరత్ తో యాకేష్, జీ తెలుగు న్యూస్ ఖమ్మం.